హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా కొత్త ఆసరా చేయుత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం ప్రకారం చూసినట్లయితే జూన్ 2వ తారీఖున అనగా ఇవాల్టి రోజున రాష్ట్రంలో 2,00,000 మందికి కొత్త ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వము చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుండి కూడా ఏ పత్రికల్లోనూ, ఏ న్యూస్‌లోనూ ఎటువంటి అప్డేట్ కూడా ప్రభుత్వం నుండి రాలేదు. సో, చాలామంది కూడా ఇవాల్టి రోజున ఈ కొత్త ఆసరా పెన్షన్‌లను పంపిణీ చేస్తారని ఎదురు చూశారు. బట్ ఈరోజు పెన్షన్‌ల పంపిణీ అనేది జరగలేదన్నమాట. కానీ నిన్నటి రోజున మాత్రం 1 తారీఖున రాష్ట్రంలో రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. బట్ ఈరోజు 2వ తారీఖున కొత్త ఆసరా చేయుత పెన్షన్లను 2,00,000 మందికి పంపిణీ చేస్తామని చెప్పారే కానీ బట్ ఈరోజైతే పంపిణీ చేయలేదు. ఓకేనా? వీటి కోసము చాలామంది కూడా దరఖాస్తులు అనేటువంటివి చేసుకున్నారు. అయితే ఈ యొక్క 2,00,000 మందికి ఆసరా చేయుత పెన్షన్లను ఎప్పుడు పంపిణీ చేసే అవకాశం ఉండొచ్చు? అసలు పంపిణీ చేస్తారా లేదా? ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం కూడా లేదు కాబట్టి మనకు కన్ఫర్మ్‌గా పంపిణీ చేస్తారా లేదా? ఒకవేళ పంపిణీ చేసినట్లయితే ముందుగా ఎవరెవరికి ఇస్తారు? మీకు పెన్షన్ శాంక్షన్ అయ్యిందా లేదా అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? అలాగే అర్హుల జాబితాలను ఎక్కడికి వెళ్లి ఏ అధికారిని కలిసి చెక్ చేసుకోవాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు డౌట్ లేకుండా క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి ఎవరైనా వచ్చున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా ఆసరా చేయుత పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకొని పెన్షన్ల పంపిణీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ మనకు ప్రభుత్వం కూడా చెప్పింది జూన్ 2వ తారీఖున తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2,00,000 మందికి కొత్త ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేస్తాము అని అర్హుల జాబితాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. బట్ మనకు కొన్ని కారణాల చేత ఈరోజు పంపిణీ చేయవలసినటువంటి ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ అనేది కొంచెం పోస్ట్‌పోన్ అవ్వడం జరిగిందనమాట. సో, పొద్దున్నుంచి కూడా ఏ ఒక్క న్యూస్‌లో, ఏ దినపత్రికలో కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు మనకు. సో, మీరు కూడా సోషల్ మీడియాలో ఎక్కడా కూడా చూసి నమ్మొద్దు. ఎందుకంటే ఈరోజు పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఎక్కడా కూడా మనకు సమాచారం అయితే లేదు. అయితే ఎప్పుడు పంపిణీ చేసే అవకాశం ఉండొచ్చు? సో, ఇంకా మనకు ప్రభుత్వం నుండి కన్ఫర్మేషన్ డేట్ అనేదైతే రాలేదు. యాక్చువల్‌గా ఈరోజని చెప్పారు. ఈరోజైతే పంపిణీ చేయలేదు. చూద్దాం ప్రభుత్వం నుండి ఎటువంటి రెస్పాండ్ అయితే వస్తుందో ఈ ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ మీద. బట్ ఈరోజు ఎక్కడా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమంలో కూడా దీని మీద చర్చలు జరపలేదు. దీని గురించి అయితే ఎక్కడా కూడా ప్రస్తావనే తీసుకురాలేదన్నమాట. ఒకవేళ ఈరోజు కాకపోయినా పలానా డేట్‌న పంపిణీ చేస్తామని ఎక్కడా కూడా చెప్పలేదు. అందువల్లే నేను మీకు కన్ఫర్మ్‌గా చెప్పలేకపోతున్నాను. ఈ డేట్‌న పంపిణీ చేస్తారు అని. ముందు ముందు రోజుల్లో అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా నేను తెలియచేస్తాను. ఓకేనా? ఈరోజు మిస్ అయింది. ఇంకే డేట్‌నో చూద్దాం, ఫిక్స్ చేస్తుంది ప్రభుత్వం ఖచ్చితంగా. పెన్షన్‌లు పంపిణీ చేస్తారు. మీరెవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాదాపుగా 2,00,000 మంది ఇందులోనూ మొట్టమొదటిగా వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో చాలామంది కూడా వితంతు మహిళలు ఉన్నందువలన ఓకేనా, వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, అలాగే ఎలిజిబుల్ లిస్టులు ఆల్రెడీ మనకు కలెక్టర్ వారి కార్యాలయాలకు, తహసీల్దార్ కార్యాలయాలకైతే చేరున్నాయన్నమాట. ఒకసారి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయాలకు వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ ఎలిజిబుల్ లిస్టులను అడగండి. మీ మండలానికి సంబంధించిన లిస్టులు చూపిస్తారు. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఈ స్టేటస్ చెక్ చేసుకొని కూడా తెలుసుకోవచ్చు. మీకు స్టేటస్‌లో డీటెయిల్స్ మొత్తం కూడా చూపించినట్లయితే మీకు శాంక్షన్ అయిపోయిందని అర్థం.
ఓకేనా? అది ఎలాగో చెప్తాను ఇప్పుడు ఫస్ట్. ఫస్ట్ మీకు ఈ పెన్షన్ యూఐడీ, ఐడీ నంబర్స్, అదర్ ఐడీస్ వీటిలో ఏదన్నా ఉన్నా సరే ఒకటి తెలిసున్నా సరే ఆ నంబర్‌లు ఎంటర్ చేసుకొని చెక్ చేసుకోండి. లేదు మీకు ఇవేమి కూడా తెలియకపోయినట్లయితే ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేము, ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్కు, దాని తర్వాత ఇక్కడ మండలం నేము, అలాగే పంచాయతీ నేము, పెన్షనర్ నేము, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ డేటా మొత్తం కూడా ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మీకు ఇలాగా స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడ స్టేటస్ ఇలా ఓపెన్ అయ్యాక ఫస్ట్ పర్సనల్ ఇన్ఫో మొత్తం కూడా ఉంటుంది ఇక్కడ. మీ డేటా మొత్తం కూడా. అలాగే మీకు పెన్షన్ శాంక్షన్ అయినటువంటి డేట్ ఉంటుంది. అలాగే మీకు ఏ పెన్షన్ వస్తుందని కూడా ఈడుంటుంది. ఆ పెన్షన్‌కి ఎంత డబ్బులు ఇస్తారు. పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఖచ్చితంగా ఉండాలి. మీకు లైవ్ అని ఉందా లేదా అని కూడా తెలుసుకోండి ఒకసారి. అలాగే రెగ్యులర్ పెన్షన్ లబ్ధిదారులు కూడా మీకు ఇక్కడ లైవ్ ఉంటేనే ప్రతి నెల కూడా పెన్షన్లు అయ్యేటువంటివి పంపిణీ జరుగుతాయి. లేదంటే రావన్నమాట. ఇలాగ స్టేటస్ చెక్ చేసుకొని కూడా మీరు ఒకసారి తెలుసుకోవచ్చనమాట. మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అయిందా లేదా అని. సో, ఇంకా మనకు పెన్షన్ డబ్బులు పెంచలేదు కాబట్టి ఒకవేళ ఇప్పుడు 2,00,000 మందికి పంపిణీ చేస్తే వృద్ధులకు ఈ యొక్క ట్రాన్స్‌జెండర్స్‌కు, డప్పు కళాకారులకు, చేనేత కార్మికులకు వీళ్ళందరికీ కూడా రూ. 2,016 వస్తుంది. దివ్యాంగులకు, వికలాంగులకు రూ. 4,016 అయితే పంపిణీ చేస్తారనమాట. పెంచితే ఒకవేళ రూ. 4,016 రూ. 6,016కు ఇంక్రీజ్ అవుతుంది అమౌంట్స్ అనేటువంటివి. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయండి. కొత్త ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యారు. ఈరోజు ఎందుకంటే పెన్షన్లు అనేటువంటివి పంపిణీ కాలేదు. కాబట్టి చూద్దాం ప్రభుత్వం నుండి ముందు ముందు రోజుల్లో దీని మీద ఎటువంటి అప్డేట్స్ వస్తాయి అనే వివరాలన్నిటి గురించి నేను రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.